శ్వేత రాజ్‌తో కావ్య గురించే మాట్లాడుతుంటుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదని, ఏ అమ్మాయికైనా, ఏ భార్యకైనా సరే, తన భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అని తెలిస్తే అది తట్టుకోలేదని, అది సహజమని, దీనిలో కావ్యని తప్పు పట్టాల్సిన విషయమే లేదని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే ఇక రాజ్ మాత్రం అవన్నీ వినకుండా తన మాట తనే నెగ్గాలని అనుకుంటాడు. ఈలోపు అటు శ్వేత, ఇటు రాజ్ ఇద్దరు కలిసి బయటకొస్తారనమాట. అదే సమయంలో వెనక నుంచి కావ్య కూడా చూస్తుంటుంది. అయితే బయటకొచ్చిన తర్వాత కూడా శ్వేత ఏమంటుందంటే, "రాజ్, దయచేసి నేను చెప్పేది విను. నువ్వు ఎన్ని చెప్పినా కూడా నీ మాటలతో నేను కన్విన్స్ కాలేకపోతున్నాను రాజ్. అందుకని ప్లీజ్ దయచేసి నువ్వు ఒక్కసారి నా తరఫున అంటే నా నుంచి ఆలోచించు" అంటే చాలా సీరియస్‌గా ఉంటాడనమాట రాజ్. ఏం పెద్ద పట్టించుకోడు. అంటే నేను ఇంతే అన్నట్టుగా ఉంటాడు. ఈలోపు ఏమవుతుందంటే వెనక నుంచి కావ్య వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. ఈ విషయం గమనించిన రాజు ఏం చేస్తాడంటే కావాలని శ్వేతకు దగ్గరైపోతాడు. తనని దగ్గరికి లాక్కొని నవ్వుతూ చాలా ప్రేమగా మాట్లాడుతున్నట్టు, శ్వేత లేకపోతే తను బ్రతకనేను అన్నట్టు తన చీర దగ్గర నుంచి కారులో అలా చీర కొంగు దగ్గర నుంచి కారులో అలాగా సర్దిపెట్టి ఎంత ప్రేమని చూపిస్తాడంటే నిజంగా బయట నుంచి చూసిన వాళ్ళు వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా మ్యారీడ్ కపుల్ అనుకుంటారు. అయితే ఇక కావ్య మాత్రం అది చూసి రగిలిపోతూ ఉంటుంది. ఏంటి అసలిది? ఏం జరుగుతోంది ఇది అన్నట్టుగా. కానీ రాజ్ మాత్రం కావ్యని ఉడికించడానికే చేస్తున్నాడన్న విషయం స్పష్టమైపోయింది. సో, ఈ రకంగా ఈరోజు ప్రోమో అయితే ఉంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.